నమస్తే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే చికిత్స కన్నా నివారణ మేలు అని దాని అర్థం. క్యాన్సర్ విషయంలో ఇది ఎక్కువగా వర్తిస్తుంది. మన భారతదేశంలో ప్రతి 9 మందిలో ఒకరికి వారి జీవితకాలంలో క్యాన్సర్ వస్తుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి. ఉదాహరణకి మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ని చూస్తే ప్రతి 28లో మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ప్రతి సంవత్సరం అది 5% కంటే ఎక్కువగా పెరుగుతూ పోతుంది. అలాగే చిన్న వయసు ఉన్న వారిలో కూడా ఈ క్యాన్సర్ కనిపిస్తుంది. 2వ స్థానంలో సర్వైకల్ క్యాన్సర్, 3వ స్థానంలో ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నాయి. చాలామంది మహిళలు వాళ్ళకి శరీరంలో ఇబ్బందులు ఉన్నా కూడా ఇంటిలో బాధ్యత వల్ల కానీ లేదా మొహమాటం వల్ల కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారో అన్న భయంతో అశ్రద్ధ చేస్తూ ఉంటారు. చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి క్యాన్సర్ పెరిగి చివరి దశల్లో ఉంటుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం మన దేశంలో 70,000 నుంచి 80,000 మంది మహిళలు ఒక్కొక్క క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మనం గనక ఇప్పుడు ఉన్న మెడికల్ టెస్టులు కానీ చికిత్సల వల్ల కానీ ఈ క్యాన్సర్ని మనం ముందే గుర్తించగలిగితే వీటిలో ఎన్నో మరణాలని మనం అరికట్టగలుగుతాము. దీనికి మనం చేయవలసిందల్లా ఒకటి, మన వైపు నుంచి ఆరోగ్యమైన జీవనశైలి పాటించడం. 2వది, ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్కి వెళ్ళడం. ఈ హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మీ కుటుంబ నేపథ్యంని, మీ వయసుని ఆధారంగా చేసుకొని మీకు సరైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్ని సూచిస్తారు. ఉదాహరణకి ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ని తీసుకుంటే మహిళలు ప్రతి నెల ఇంట్లో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడము, అలాగే ప్రతి సంవత్సరము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్ చేయించుకుంటే మార్పులు ఏమన్నా ఉంటే గమనించి వెంటనే స్క్రీనింగ్ పరీక్షల్ని సూచిస్తారు. అలాగే 40 ఏళ్ల పైబడిన మహిళలు 1 నుంచి 2 సంవత్సరాల మధ్య మ్యామోగ్రామ్స్ చేయించుకోవడం అనేది తప్పనిసరి. ఇక సర్వైకల్ క్యాన్సర్ దగ్గరికి వస్తే ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్తో సుమారుగా పరిపూర్ణంగా నివారించగలిగే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. మన ఇంట్లో గనక 9 నుంచి 26 సంవత్సరాల మధ్య ఆడపిల్లలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి HPV వ్యాక్సిన్ని ఇప్పించండి. 9 నుంచి 14 సంవత్సరాల లోపు ఇస్తే గనక ఈ వ్యాక్సిన్ ప్రభావం ఇంకా శక్తివంతంగా ఉంటుంది. 25 సంవత్సరాల పైబడిన మహిళలు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవాలి. అలాగే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ జీవన శైలిని బట్టి ఇంకా అవసరమైన టెస్టులు ఏమన్నా ఉంటే మీకు సూచిస్తారు. రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా ఆడవారికి నాదొక చిన్న విన్నపం. ఒకటి, ఆడవారు తమ ఆరోగ్యం గురించి తమకు తాముగా చైతన్యపడాలి. ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటే ఎంతో మంది నిపుణులైన క్యాన్సర్ డాక్టర్స్ వీటి గురించి చాలా వివరంగా చెప్తున్నారు. అవి తెలుసుకోండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. 2వ విషయం, కుటుంబంలో తోటి ఆడవాళ్లతోనూ అలాగే మీ స్నేహితులతోనూ ఈ విషయాలు చర్చించండి. ఒకరికొకరు తోడుగా నిలవండి. నేనైతే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నాను, పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించాను. ఎంతో కష్టపడి ఒప్పించి 2 పేరెంట్స్ని క్యాన్సర్ స్క్రీనింగ్కి తీసుకెళ్ళాను. ఇప్పుడు మీ వంతు. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. నమస్తే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే చికిత్స కన్నా నివారణ మేలు అని దాని అర్థం. క్యాన్సర్ విషయంలో ఇది ఎక్కువగా వర్తిస్తుంది. మన భారతదేశంలో ప్రతి 9 మందిలో ఒకరికి వారి జీవితకాలంలో క్యాన్సర్ వస్తుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి. ఉదాహరణకి మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ని చూస్తే ప్రతి 28లో మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ప్రతి సంవత్సరం అది 5% కంటే ఎక్కువగా పెరుగుతూ పోతుంది. అలాగే చిన్న వయసు ఉన్న వారిలో కూడా ఈ క్యాన్సర్ కనిపిస్తుంది. 2వ స్థానంలో సర్వైకల్ క్యాన్సర్, 3వ స్థానంలో ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నాయి. చాలామంది మహిళలు వాళ్ళకి శరీరంలో ఇబ్బందులు ఉన్నా కూడా ఇంటిలో బాధ్యత వల్ల కానీ లేదా మొహమాటం వల్ల కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారో అన్న భయంతో అశ్రద్ధ చేస్తూ ఉంటారు. చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి క్యాన్సర్ పెరిగి చివరి దశల్లో ఉంటుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం మన దేశంలో 70,000 నుంచి 80,000 మంది మహిళలు ఒక్కొక్క క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం గనక ఇప్పుడు ఉన్న మెడికల్ టెస్టులు కానీ చికిత్సల వల్ల కానీ ఈ క్యాన్సర్ని మనం ముందే గుర్తించగలిగితే వీటిలో ఎన్నో మరణాలని మనం అరికట్టగలుగుతాము. దీనికి మనం చేయవలసిందల్లా ఒకటి, మన వైపు నుంచి ఆరోగ్యమైన జీవనశైలి పాటించడం, రెండవది ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్కి వెళ్ళడం. ఈ హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మీ కుటుంబ నేపథ్యంని, మీ వయసుని ఆధారంగా చేసుకొని మీకు సరైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్ని సూచిస్తారు. ఉదాహరణకి ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ని తీసుకుంటే మహిళలు ప్రతి నెల ఇంట్లో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడము, అలాగే ప్రతి సంవత్సరము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్ చేయించుకుంటే మార్పులు ఏమన్నా ఉంటే గమనించి వెంటనే స్క్రీనింగ్ పరీక్షల్ని సూచిస్తారు. అలాగే 40 ఏళ్ల పైబడిన మహిళలు 1 నుంచి 2 సంవత్సరాల మధ్య మ్యామోగ్రామ్స్ చేయించుకోవడం అనేది తప్పనిసరి. ఇక సర్వైకల్ క్యాన్సర్ దగ్గరికి వస్తే ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్తో సుమారుగా పరిపూర్ణంగా నివారించగలిగే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. మన ఇంట్లో గనక 9 నుంచి 26 సంవత్సరాల మధ్య ఆడపిల్లలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ని ఇప్పించండి. 9 నుంచి 14 సంవత్సరాల లోపు ఇస్తే గనక ఈ వ్యాక్సిన్ ప్రభావం ఇంకా శక్తివంతంగా ఉంటుంది. 25 సంవత్సరాల పైబడిన మహిళలు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవాలి. అలాగే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ జీవన శైలిని బట్టి ఇంకా అవసరమైన టెస్టులు ఏమన్నా ఉంటే మీకు సూచిస్తారు. రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా ఆడవారికి నాదొక చిన్న విన్నపం. ఒకటి, ఆడవారు తమ ఆరోగ్యం గురించి తమకు తాముగా చైతన్యపడాలి. ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటే ఎంతో మంది నిపుణులైన క్యాన్సర్ డాక్టర్స్ వీటి గురించి చాలా వివరంగా చెప్తున్నారు. అవి తెలుసుకోండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. రెండవ విషయం, కుటుంబంలో తోటి ఆడవాళ్లతోనూ అలాగే మీ స్నేహితులతోనూ ఈ విషయాలు చర్చించండి. ఒకరికొకరు తోడుగా నిలవండి. నేనైతే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నాను, పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించాను, ఎంతో కష్టపడి ఒప్పించి 2 పేరెంట్స్ని క్యాన్సర్ స్క్రీనింగ్కి తీసుకెళ్ళాను. ఇప్పుడు మీ వంతు. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మధ్య ఆడపిల్లలుంటే తప్పనిసరిగా వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ని ఇప్పించండి. 9 నుంచి 14 సంవత్సరాల లోపు ఇస్తే గనక ఈ వ్యాక్సిన్ ప్రభావం ఇంకా శక్తివంతంగా ఉంటుంది. 25 సంవత్సరాల పైబడిన మహిళలు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవాలి. అలాగే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ జీవన శైలిని బట్టి ఇంకా అవసరమైన టెస్టులు ఏమన్నా ఉంటే మీకు సూచిస్తారు. రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా ఆడవారికి నాదొక చిన్న విన్నపం. ఒకటి, ఆడవారు తమ ఆరోగ్యం గురించి తమకు తాముగా చైతన్యపడాలి. ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటే ఎంతో మంది నిపుణులైన క్యాన్సర్ డాక్టర్స్ వీటి గురించి చాలా వివరంగా చెప్తున్నారు. అవి తెలుసుకోండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. రెండవ విషయం, కుటుంబంలో తోటి ఆడవాళ్లతోనూ అలాగే మీ స్నేహితులతోనూ ఈ విషయాలు చర్చించండి. ఒకరికొకరు తోడుగా నిలవండి. నేనైతే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నాను, పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించాను, ఎంతో కష్టపడి ఒప్పించి 2 పేరెంట్స్ని క్యాన్సర్ స్క్రీనింగ్కి తీసుకెళ్ళాను. ఇప్పుడు మీ వంతు. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.